ఈరోజు మనం తెలుసుకోబోయే కథ దురాశ. అనగనగా ఓ అడవిలోని చెరువులో ఒక కప్ప మరియు హంస జీవనాన్ని సాగిస్తున్నాయి. ఆ రెండు ఒకదానినొకటి పరిచయం చేసుకొని కొద్ది రోజుల్లోనే ప్రాణమిత్రులుగా మారాయి. ఒకరోజు కప్ప చెరువులోని తామరాకుపై కూర్చుని తేలుతూ ఉంది, మరియు హంస చెరువు ఒడ్డుపైన నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఇంతలోనే ఒక వేటగాడు అటువైపు నుంచి వచ్చి హంసపై హఠాత్తుగా వల విసిరాడు. వలలో చిక్కుకున్న హంస విలవిలలాడుతూ ఉంది. దీనిని చూసిన కప్పకి ఏం చేయాలో తెలియక వేటగాడితో, నా స్నేహితురాల్ని విడిచిపెట్టండి అని ప్రాధేయపడుతుంది. దానికి వేటగాడు, దీన్ని అమ్మితే నాకు బోలెడు డబ్బు వస్తుంది, నేను విడిచిపెట్టను అని గట్టిగా అంటాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీటిలోకి మునిగి కాసేపటికి ముత్యంతో పైకి వస్తుంది. దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టండి అని అంటుంది. వెంటనే వేటగాడు ముత్యంని తీసుకొని హంసని విడిచిపెడతాడు. వేటగాడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికెళ్ళిన వేటగాడు తన భార్యతో చెరువు వద్ద జరిగిన విషయాన్ని అంతా వివరిస్తాడు. దాంతో తన భార్య ఇలా అంటుంది, ఆ కప్ప వద్ద ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉండవచ్చు, వెళ్ళి అవి కూడా తీసుకురండి అని చెప్తుంది. దీంతో వేటగాడు చెరువు వద్దకు చేరుకుని కప్పతో ఇలా అంటాడు, ఓ కప్ప, మర్యాదగా నీ చెరువులో ఉన్న ముత్యాలన్నింటినీ నాకు ఇచ్చేయి, లేదంటే నీ స్నేహితురాలి హంసని తీసుకొని పోతా అని బెదిరిస్తాడు. అది విన్న కప్ప, సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకువస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్ప మాటలు నమ్మేసి కప్పకు ముత్యం ఇస్తాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో పారిపోయింది, నీకు మేము దొరకం అని కప్ప పారిపోతుంది. అత్యాశతో ఉన్న ముత్యాన్ని కూడా పోగొట్టుకున్నాం, అనుభవించు అని గట్టిగా అరుస్తుంది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని బాధపడతాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటు.